రోగముల చేత, బాధల చేత భయంకరమైన స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు మనందరినీ కూడా తన సమాధానంతో, తన నెమ్మదితో, తన ప్రేమతో, ఒక తండ్రి తన కుమారులు ఈడలా చాలిపడుతూ అన్ని కూడా అనుగ్రహించినట్టుగా మనకన్నీ అనుగ్రహించి సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నువ్వు నేనేదో మంచి వరము కాదు, కానీ ఆయన మంచి దేవుడు కనుక ఆ మంచితనాన్ని మన మీద కనపరిచి దేవుడు మనల్ని కాపాడిన వ్యక్తిని పోసుకుందాం. అవును ప్రభా, ఆయన అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో నీ నా అతిక్రమములను అంత దూరపరిచిన దేవుడు ఆయన. నువ్వు చేసిన దోషములను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నువ్వు నేను చేసిన పాపములను తలపోసుకోవట్లేదు ఆయన, నువ్వు నేను చేసిన అవిధేయతలను ఆయన గుర్తు చేసుకోవట్లేదు. కానీ తండ్రి తన కుమారులలో జాలిపడినట్లుగా ఇక నీ గురించి, నా గురించి ఆలోచిస్తూ నీ మీద, నా మీద జాలిపడుతూ ఇది నువ్వు నేను బ్రతుకుండడానికి కారణముగా ఆయన జాలి మన మీద కనపరుస్తున్న దేవుడు కనుక ప్రభా, నేను ఆరాధించడానికి వేవేల కారణాలు ఉన్నాయి ప్రభా. ఎందుకంటే ప్రతిదినము నువ్వు లేకుండా, నీ సహాయము లేకుండా, నీ కృప లేకుండా ఈ దినమున మేము లేము ప్రభా. ఈ గడిచిన వారంలో ప్రతిదినము నీ ముఖ దర్శనము మాకు కలగకుండా ఇదిగో ప్రభా, మేము ఈ 6 దినాలను మేము గడపలేదు ప్రభా. ప్రతిదినము, ప్రతి క్షణము అయ్యా తండ్రి ప్రభు, మా జీవితంలో దినదినము గడవ సాగింది అంటే ప్రభా, మా మీద చెప్పిన దయా కార్యక్రమం మాత్రమే, మా మీద చెప్పిన వాస్తవతను మాత్రమే ప్రభా. నీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము, నీ సహాయం లేకుండా ఇక్కడ మేము ఉండలేదు, నీ సహాయం లేకుండా మేము ఏది కూడా పొందుకోలేదు ప్రభా. మేము కలిగిన ఈ ఆస్తి, పాస్తుల, ఐశ్వర్యం కూడా దేవా, మాకు కలిగిన వాటి ప్రభా, నువ్వు లేకుండా, నీ సహాయం లేకుండా, నీ సహాయం లేకుండా మేము ఈ దినమున ఎక్కడ ఉండలేదు ప్రభా. మేము కలిగిన ఆస్తి, ఐశ్వర్యము, ఆరోగ్యము, బలము, శక్తి, కుటుంబాలు, రక్త సంబంధులు, ఉద్యోగాలు అన్నీ కూడా నీ దీవెన, నీ దయ, నీ వాస్తవమే ప్రభా. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాజా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. డాడీ అని మొరపెడితే మాకు దగ్గరగా వచ్చావు, నిజంగా మొరపెట్టే వారికి మీరు ప్రత్యుత్తరం ఇచ్చావు. ఏ గిడు దరి చేరకుండా, ఏ తెగులు సమీపించకుండా బయటగా ఊరిలో నుండి ప్రాణాన్ని తప్పించినట్టుగా, చీకటిగల దొంగ ఊబిలో నుంచి మా ప్రాణాలను కాపాడినట్టుగా, నువ్వు అపవాది యొక్క చిక్కుల నుంచి మమ్మల్ని తప్పించి ఈ దినాన్ని సన్నిధిలో మమ్మల్ని నిలిపావు. మౌనం ఉండొద్దు దేవుని సన్నిధిలో. థ్యాంక్స్ చెప్పండి. నీకు కలిగిన ప్రతి దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నువ్వు నేను కలిగిన ప్రతి విషయాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. తలపోసుకోండి. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, అది చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఏ ఒక్క చిన్నది కూడా నువ్వు మర్చిపోవడానికి వీలేదు. ఎందుకంటే ఆయన నువ్వు కృతజ్ఞత హృదయాన్ని కోరుకుంటున్న దేవుడు. ఆయన మంచి దేవుడు. ఆయన మన దుర్గము, మన కేడము, మన చుట్టూ ఆవరించిన మన రక్షణ శృంగమైన, మన చుట్టూ ఆవరించబడి తన దూతల చేత మనల్ని కాపాడుతున్న ఆయన మన సంరక్షకుడు. ఆయన దక్షిణ హస్తముతో మనందరినీ కూడా ప్రతిదినము పోషిస్తున్న దేవుడైనా దేవాన్ని యొక్క ముక్క వేళ మీరు చాటేస్తే ప్రతి జీవి కలత చెందుతుంది కదా ప్రభా. మా బ్రతుకులు ఏమైపోతాయి తండ్రి. అలా మమ్మల్ని ప్రభా మీరు మర్చిపోలేదు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈ కృపలో మమ్మల్ని అందరినీ దాచావు. ఒంటరి స్థితిగతుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా జీవితంలో చేసిన ప్రతి విధమైన మేలన్నిటిని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి దేవుడి లోకంలో ఎవరు లేరయ్యా, ఇలాంటి పరిస్థితులు ఈ లోకంలో ఎవరు లేరు. మీరే ఆలోచన, మీరే యోగ్యులు ప్రభా. మా స్థుతులపై ఆశలు కండి ప్రభా. మా స్థుతులను స్వీకరించండి సమయమున, మా స్తోత్రములను నైవేద్యముగా ఇప్పుడు ఈ సమయమున మీరు స్వీకరించమని మా స్థుతులను మీకు అర్పిస్తుండగా మా మధ్యలో మీరు ఉండండి ప్రభా. మా స్థుతులకు మీరు ఆశలు కండి తండ్రి. అందరం కూడా బహు సౌందర్యలో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయంలో నీ ప్రేమతో నింపబడి ఉన్నావు. నన్ను జీవింపజేసి దినమున సంతోషంగా నీ సన్నిధిలో నన్ను నిలిపిన దేవుడు అని మనమందరం కూడా దేవాతి దేవుని ఆరాధన చేద్దామా. అందరూ పాడాలి, మౌనం కూడా చప్పట్లు కొట్టాలి దేవుని సన్నిధిలో.
బలముగా పాడాలి.
ఆయన చల్లని చూపు నేను ఏ విధంగా నన్ను ఆదరించిందో, నీ ఒంటరి ప్రయాణంలో నీ నాన్నవారు ఎవరు నీతో నాతో రాకపోయినా కానీ, నన్ను ఆదరించే వారు ఈ లోకంలో ఎవరు లేకపోయినా కానీ, నమ్మదగిన వారుగా నిశ్చితమైన ప్రేమికులుగా నన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు, కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు చూపించిన నా వాత్సల్యత, నా కృప నీకు చాలు, నీ బలహీనతలన్నింటిలో నా కృప నీకు సరిపోతుందని అంటాడు ఆయన. చెప్పగలుగుతావా? చాలయ్యా, నీ కృప నాకు చాలు, నీ వాత్సల్యత నాకు చాలు ప్రభా. ఒంటరి స్థితులలో, కృంగిపడ్డ బ్రతుకుల పరిస్థితులలో నీ చూపు నా మీద ఉంటే చాలు, నీ చల్లని చూపు నాకుంటే చాలు ప్రభా. ఎవరు మమ్మల్ని ఆదరించకపోయినా పర్లేదు, ఎవరు మాకు లేకపోయినా పర్లేదయ్యా, నీ చూపు మా మీద ఉండినట్లు కృప చూపించు ప్రభా. నీతో మేము ఉండినట్లు సహాయం చేయి ప్రభా. ఇగో తండ్రి, నా నిరీక్షణకు ఆధారము మీరని, మా యొక్క అయ్యా తండ్రి ప్రభా నిరీక్షణకు మార్గములు మీరు. మేము ఏదైనా చూడగలుగుతున్నామంటే అది నీ ముఖ దర్శనం మాత్రమే. మేము ఏదైనా ధైర్యము కలిగి ఉన్నామంటే అన్నాడు నేను ఉన్నవాడని అన్నవాడని చెప్పిన నిన్ను బట్టి మాత్రమే ప్రభా. ఇగో నేనున్నాను, ఇగో నేను విడిచిపెట్టువాడని కాదు, ఇగో నేనున్నాను, నేను మర్చిపోయే దేవుడని కానని అన్నావు. అవును ప్రభా, నువ్వు నిజమైన దేవుడు, నీ జీవము కలిగిన దేవుడు అయ్యా. నువ్వు ఆది అంతము నీవైండి, సర్వభూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా మార్పు లేని జీవము కలిగిన మాట్లాడే దేవుడవు నీవు ప్రభా. నువ్వు మాట్లాడని రాయి విరపవు కాదయ్యా, నువ్వు మాట్లాడే జీవము కలిగిన దేవుడు అయ్యా. మా మధ్యలో ఇప్పుడు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రము, మా పైన నీ హస్తము చాపినందుకు స్తోత్రములు ప్రభా. నీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా? నీవేమో నిరీక్షణ, నీవేమో సంరక్షణ, నీలోనే మాకు సంరక్షణ, నీలోనే మాకు క్షేమము తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చెప్పగలుగుతావా? చెప్పగలుగుతావా? లార్డ్ నీకు వందనాలు, నా తోడు, నా నీడ. చెప్పండి అందరూ కూడా, మా సంరక్షణ, మా యొక్క ప్రాణానికి ఆధారం, మా జీవితాలకు ఆధారం ఇగో మీరు తండ్రి. మేము బ్రతుకుతున్నామంటే ఇగో ప్రభా, ఇగో కేవలము మీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మీ సహాయం లేక మేము బ్రతకట్లేదు, మీ సహాయం లేక మేము ఈ దినమున మేము ఉండలేదు. మీరు మాకున్నారు కనుక బ్రతుకుతున్నాము తండ్రి, మీరు మాకున్నారు కనుక బ్రతుకుతున్నాం. మా తోడుగా నిత్యం ఉంటానని వాగ్దానం చేసిన ఇగో తండ్రి, మీరు మాకున్నారు తండ్రి. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. చెబుదామా? తోడు నీవేనా, నీనా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవేనా, నీనా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే.
జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, మనస్ఫూర్తిగా నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము తోడు నీవే, యేసయ్యా. నా నీడ నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. చేతులు పైకి చాపి మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
ఇగో తండ్రి ప్రభువా, నిన్ను మేము మరచిన నువ్వు మరవనన్నావు, మేము నిన్ను విడిచిన నువ్వు మమ్మల్ని విడవనన్నావు. ఇగో ఏ తెగులు నీ గోడాలను సమీపించదు, నా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఇగో నా చేతి నుంచి ఎవరు నిన్ను అపహరించలేరు. నేను నీ పక్షమున పోరాడుతాను, నేను నీకు సైన్యంగా నేను ఉంటాను, నీ ముందు నేను నడుస్తాను, నేను నిన్ను ఆవరించున్నాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా స్వాస్థ్యము, నేను నిన్ను మర్చిపోచాను. ఇశ్రాయేలు, నీ పాపములు నా వీపు తట్టు వెనుక పారేశాను. ఇగో నేను ఎన్నడూ పాపాలను జ్ఞాపకం చేసుకోను, నా రక్తంతో నేను కడిగేస్తాను. నువ్వు నీతిమంతులుగా నిన్ను మార్చానని. నీలా మమ్మల్ని ఎవరయ్యా చేయగలరు? నీలా ఎవరు మమ్మల్ని ప్రేమించగలరు? అవును ప్రభా, మరవలేమో నీ ప్రేమని, ఏ విడువలేమో నీ స్నేహాన్ని. నీతో మాకున్న ఈ బంధముకై నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇగో మాకు ఇచ్చిన అవకాశముకై నీ సన్నిధిలో నేను ఆరాధించే ఇక గొప్ప భాగ్యము, కృపను మాకు ఇచ్చావు. ఎంతో మందికి లేని ఈ యొక్క కృపను మాకు అనుగ్రహించి ఇగో బిడ్డలమైన మేము, మా తండ్రివైన నిన్ను ఇగో ప్రభా మనసారా పొగడడానికి, ఆరాధించడానికి, నీ ఉన్నతమైన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి మా జీవితాలను ధన్యములుగా మార్చి ఈ ధన్యకరమైన సమయమును మాకు అనుగ్రహించినందుకు ఈ యొక్క సమస్తమును బట్టి అందరం రెండు చేతులు పైకెత్తి అందరం ఒక్కసారి దేవునికి మనకిచ్చిన ఆరోగ్యముకై, ఆయుష్కై, దేవుని సన్నిధిలో మనల్ని సజీవంగా నిలిపినందుకు దేవునికి స్తోత్రములు తెలియజేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. నజరుడైన యేసు నామములో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం.